యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో వెనుకకి లాగేవారు అనేకులు ఉంటారు. మనము ఆశీర్వదింపబడితే కుళ్ళుకునేవారు ఎక్కువగా ఉంటారు. కానీ మనల్ని ఎల్లప్పుడూ పైన ఉండాలని, క్రింద ఉండకూడదని, ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఆశీర్వదింపబడేటట్టు ఉండాలని దేవుడు కోరుకుంటారు. ఆ దేవుడు యేసు ప్రభువారి. ఆయన సజీవుడైన దేవుడు. ఎల్లప్పుడూ నువ్వు పైనవాడిగా ఉండాలని కోరుకునే గొప్ప దేవుడు ఉన్నాడనే సత్యాన్ని సర్వలోకం తెలుసుకోవాలి అని అంటే ఎవరొకరు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళేలాంటి వారు మాలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొంది ఈ గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మిస్టర్ అండ్ మిసెస్ సతీష్ గారు మరియు మాధవి గారు, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు. వారు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. వారి కొరకు మనం అందరం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, ఈ రోజుల్లో ప్రభువా మనిషి ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడు వెనకకు లాగుదామా అనే రోజుల్లో ఉన్నాము తండ్రి. కానీ ఎల్లప్పుడూ మా మంచి కోరి మేము పైవారిగా ఉండాలనే కోరికతోని మీ కుమారుడిని, మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభువారిని త్యాగము చేసి రక్షణ అనే మార్గాన్ని మాకు కల్పించి మమ్మల్ని అనుదినము సజీవత్వంతో ఆశీర్వదిస్తున్న దేవా, మీకెంతో వందనాలు ప్రభువా. ఈరోజు ఈ గొప్ప సత్యం సర్వలోకము వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళే ఇలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు ప్రభువా సతీష్ గారు, మాధవి గారు, వారి కొరకై వారికి ఇచ్చిన సంతానం శ్రేష్ఠ రోజ్లిన్, శ్రేష్ఠ జస్లిన్, వారి చిన్న బిడ్డలు ప్రభువా, వారి కొరకై, వారి ఆరోగ్యాల కొరకై, వారి భవిష్యత్తుల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. సతీష్ గారికి ప్రభువా అనారోగ్యంలో ఏ సర్జరీ లేకుండా స్వస్థపరచబడాలని ప్రార్థించమన్నారు. మీ చిత్తం బిడ్డ పట్ల నెరవేర్చండి. ఆ బిడ్డ ప్రభువా ఉద్యోగము, కంపెనీ మారాలని, బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాలని కోరుకుంటున్నారు. ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యము చేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మాధవి గారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని నుంచి మీరు విడుదల దయచేసి స్వస్థతను అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. వీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఈ రక్షణ సువార్త విని ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు సతీష్ గారిని, మాధవి గారిని, వారిద్దరు బిడ్డల్ని దేవుడు నిండుగా మెండుగా దీవించమని మేము కోరుకుంటున్నాము తండ్రి, వేడుకుంటున్నాము తండ్రి. వీరికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డకి ఇస్తున్న వాగ్దానం, నీవు పైవాడవుగా ఉండువు గాని క్రిందవాడువుగా ఉండవు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనం. అదేవిధంగా ఇస్తున్న ఆజ్ఞ, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింప చెయ్యునీయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే అనుభవంలోకి ప్రతి బిడ్డని, అతి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని మీరు నడిపించి, దీవించి, ఆశీర్వదించి వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛ నెరవేర్చమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ సమయానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? అంకుల్ ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మండుటి వేస, మే ఈజ్ ద మోస్ట్ స్కార్చింగ్ సమ్మర్. మండుటి వేస నాకే తట్టుకుంటానికి అసలు అవుతలేదు. కాబట్టి మీరు ఎలా ఉన్నారో మాకు తెలియజేయండి. మీ గురించి మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా బైక్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే జాగ్రత్త, అన్ని జాగ్రత్తలు. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను, హైడ్రేటెడ్ ఉండండి, బాగా ఎక్కువ నీళ్లు తాగండి, వీలైతే కొబ్బరి బొండం నీళ్లు తాగండి, మజ్జిగ తాగండి. మా ఆఫీస్లో యేసు అనుచరుల కార్యాలయంలో మాకు ఫ్రీ మజ్జిగ కూడా ఇస్తున్నారు అన్నమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక సొంత అన్న వలె, తమ్ముడు వలె, కుమారుడు వలె మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి అని మా హృదయాభిలాష. కాబట్టి మీ ఆరోగ్యాలు భద్రంగా ఉంచుకోండి, మంచిది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. చెల్లి మాధవి, తమ్ముడు సతీష్, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ రీతిగా కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. అనేకులు, లక్షలాది ప్రజలు దేవుని వర్తమానము, దేవుని శుభకరమైన వార్త, రక్షణ సువార్త వినుచున్నారు. ఈరోజు రక్షింపబడి
ఈరోజు ఎవరి కుటుంబం అయితే కట్టబడిందో, ఎవరైతే నిస్పృహ నిరాశ కృంగుదల నుంచి బయటకు వచ్చారో ఆ జాబితాలో మీ కుటుంబానికి కూడా చెందుతుంది అని చెప్తానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకా ఎవరైనా కార్యక్రమాన్ని ప్రోత్సహించకుండా ఉంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. సో దట్ ఈ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అని మా హృదయ అభిలాష. మరొకసారి మా చెల్లి మాధవి, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. తమ్ముడు సతీష్, దేవుడు నిన్ను దీవించి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఆయన ఈ రీతిగా ఒకరి గురించి ఒకరు ప్రార్థించే కృపను దయచేస్తుంది నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఆయన ఈ సమయంలో చెల్లెండ్రి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, ఆ బహుమానము గురించి ఇంకా వేచి చూస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను. అనేక సంవత్సరాలు వివాహమైనప్పటికీ కూడా ప్రభువా, ఇంకా బిడ్డలు లేకుండా కన్నీరుతో నిస్పృహ నిరాశ కృంగుదలలు ఉంటాయి ప్రభువా. యేసు నామములో వారి గర్భాలు తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అలనాడు ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, సారాని జ్ఞాపకం చేసుకున్నాం, హన్నా ప్రార్థన ఆలకించి జ్ఞాపకం చేసుకున్నాం. బిడ్డ చెల్లెండ్రిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని మీరు జరిగించి నీ చిత్తానుసారమైన ఫలాన్ని వారికి దయచేయమని, నాయన వీక్షిస్తుండగా విన్న వాక్యాన్ని వారు అర్థం చేసుకొని వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీవించిన ప్రతి బిడ్డను దేవుడు ప్రత్యేకంగా దీవించును గాక. మరి బిడ్డల గురించి నేను ప్రార్థన చేశాను. దేవుడు అతి త్వరలో గర్భఫలము అనుగ్రహించును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎవరైనా చెల్లెండ్రు సిస్టర్స్ ఎవరైనా వివాహమయ్యి ఇంకా బిడ్డలు లేకుండా ఉంటే దేవుడు వారికి గర్భఫలం అనుగ్రహించును గాక. ప్రత్యేకంగా మరి మీకు ప్రార్థన అంశాలు కోరియండి అన్నా, మీరు నా గురించి ప్రార్థన చేయండి అంటే నా వాట్సాప్, నా పర్సనల్ నెంబర్కి స్క్రీన్ మీద వస్తుంది. ఇది నా పర్సనల్ నెంబర్. ఈ పర్సనల్ నెంబర్కి మీ పేరు, ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో, ఎన్ని సంవత్సరాలు అయిందో మ్యారేజ్ అయ్యి, దానితో రాయండి. మీ పేరు పెట్టి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నేను నా దగ్గర ఇంకో సెల్ ఫోన్ లేదు, కానీ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. బిడ్డల గురించి ప్రార్థించాలి అనే గ్రూప్ క్రియేట్ చేశాను. వారి గురించి రేపు దేవుని చిత్తమైతే పేరున నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ మాసము అనగా రేపు 12వ తారీఖున ఆదివారము మదర్స్ డే, తల్లులదే ఇంటర్నేషనల్ మదర్స్ డే, అనగా గ్లోబలీ ప్రపంచమంతా మదర్స్ డే, తల్లులను సన్మానించే రోజు. అదేంటన్నా ఒకే రోజు తల్లులను సన్మానించాలా అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఈ వర్తమానం ఈరోజు రేపు తల్లుల్ని ఉద్దేశించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా బిడ్డలు వీక్షిస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా దీన్ని ఆలకించాలి. 3-4 సత్యాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మదర్స్ డే, అమ్మ కదూ, అమ్మ అన్న వెంటనే ఆ మూర్తిలో ఉన్న ఆ పదములో ఉన్న శక్తి, ఆ పదములో ఉన్న ప్రేమ, నవమాసాలు కని మనల్ని పెంచి పోషించిన తల్లులను మనం ఏ రీతిగా చూడాలి, ఈరోజు రేపు నేను చెప్పబోయే వర్తమానం. ఎందుకు అనగా ప్రత్యేకంగా అనేకులు మా ప్రాంతం వారు, గూటాల వారు కానీ హుబ్లీ వారు కానీ చూస్తూ ఉంటే నేను ఎటువంటి పరిస్థితుల్లో పుట్టానో తెలుసు. నేను పుట్టినప్పుడు నేను ప్రీమెచ్యూర్ బేబీ, అంటే 9 నెలలు ఎవరైనా ఉంటారు, కానీ నేను 7 నెలలకే వచ్చేసాను. అందుకనే మా నాన్నగారు అప్పుడప్పుడు నన్ను కోపం వచ్చినప్పుడు తిట్టినప్పుడు ఈ మాట వాడేవారు, అరే నువ్వు తొందరగా వచ్చేసావు, అన్నీ కంగారుగా చేస్తూ ఉంటావు పనులు అని అనేవారు. సో 7th month 7వ నెల పుట్టాను నేను. తర్వాత 7వ నెల పుడతామే కాక బ్రీచ్ బేబీ కాదు, అందరికీ తల ఫస్ట్ వస్తే నాకు కాళ్ళు ఫస్ట్ వచ్చాయన్నమాట. అది కూడా ప్రాబ్లమే కాదు. అన్నీ నేను చేసే ప్రాజెక్టులు కానీ నేను చేసే పనులు కానీ అన్నీ కొంచెం వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. అప్పుడు మా తల్లిదండ్రులు కోపం వచ్చినప్పుడు నన్ను తిడుతూ ఉండేవారు, పుడతమే నువ్వు ఉల్టా పుట్టేవారు, అన్ని ఉల్టా పనులు చేస్తూ ఉంటావని. కాబట్టి ఐఎమ్ ఏ బ్రీచ్ బేబీ, ఐఎమ్ ఏ ప్రీమెచ్యూర్ బేబీ, 7th month born. బ్రీచ్ బేబీ డెలివరీ చేస్తాం ఎంత కష్టమో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ మెడికల్ ఫీల్డ్ ఉన్నవారు లేదంటే తల్లులు ఎవరైనా బ్రీచ్ బేబీ ఉన్న తల్లులకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మా తల్లి, చూడండి నేను ఫోటో చూపిస్తున్నాను, మా తల్లి కృపావరం గారు నాకు జన్మనిచ్చారు. జన్మనిచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ చెయ్యి అంతా ఇంతే పుట్టాను. 7th month కదా, పుట్టిన తర్వాత కదులుతలేదు మెలుతలేదు. నన్ను హుబ్లీలో జన్మించాను. క్రిస్టియన్ ఫెలోషిప్ వాళ్ళు చూస్తూ ఉంటే హుబ్లీలో జన్మించాను, హుబ్లీ రైల్వే హాస్పిటల్లో.
తీసుకెళ్ళిపోమన్నారంట. ఈ అబ్బాయి ఇంకా బతకడండి, వేస్ట్, తీసుకెళ్ళండి అంటే ఇద్దరు అక్కల తర్వాత నేను మొట్టమొదటి కుమారుడిని, పెద్ద కుమారుడు కాబట్టి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి అక్కడ హుబ్లీలో మేము ఉండే ప్రదేశము అక్కడ ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద వేసి ప్రార్థన చేశారంట. మా నాన్నగారు జోషి గారు, మా తల్లిగారు కృపావరం గారు ప్రార్థన చేశారంట. ప్రభువా మొట్టమొదటి కుమారుడు నువ్వు మాకు దయచేసావు, మరి ఈ రీతిగా పరిస్థితుల్లో 7th month బాన్, మరి బ్రీచ్ బేబీ, ఈ అబ్బాయి బతుకుడు అంటున్నారు. ప్రభువా కనికరించి నీ చిత్తమైతే ఈ అబ్బాయి బ్రతుకుతే నీ సేవకు సమర్పిస్తామని మా నాన్నగారు ప్రార్థన చేశారంట. తల్లిదండ్రులు ఇద్దరు దేవుని మహాకృప వల్ల నేను బ్రతికాను. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానంటే నేను బ్రతికాను అనమాట. బ్రతికిన తర్వాత నాకు జాన్ స్పర్జన్ గారి పేరు, జాన్ అనేది మా తాతగారి పేరు. చార్ల్స్ స్పర్జన్ ఇంగ్లాండ్లో, లండన్లో ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అనేవారు, ప్రసంగికులకు యువరాజు అనేవారు. ఆయన పేరు నాకు పెట్టారు. జాన్ అని మా తాతగారి పేరు, చార్ల్స్ స్పర్జన్ పేరు తీసి జాన్ స్పర్జన్ అని నాకు పేరు పెట్టారు. కానీ 27 years, నా మాట జాగ్రత్తన్నారు, 27 సంవత్సరాల వరకు నాకు ఆ కథ చెప్పలేదు మా నాన్నగారు, మా తల్లిగారు. ఎందుకంటే అదొక ప్రెషర్ ఉంటుంది, దేవునికి నన్ను సమర్పించారు అని నాకు ఎన్నడూ చెప్పలేదు. కానీ నేను ఎప్పుడైతే సంపూర్ణ సేవకి సమర్పించుకొని నేను సంపూర్ణ సేవ చేయాలని దేవుని పిలుపు అందుకొని ముందుకొచ్చాను, ఆ రోజు మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. మా అమ్మగారు స్వెటర్ చూపించారు. స్వెటర్ చూపిస్తే ఇదేదో చిన్న ఆడుకునే బొమ్మ స్వెటర్ ఏమో అనుకున్నాను నేను, కానీ అది నా స్వెటర్ అనమాట. నాకు ఆ ట్యూబ్లో సిరంజిలో ఫుడ్ పెట్టేవారంట. అంత కష్టపడి, ఎంతో కష్టపడి పెంచారు. ఎందుకు ఈ చిన్న సాక్ష్యం ఎందుకు చెప్పాను అనగా, తమ్ముళ్ళు చెల్లెలు జాగ్రత్త వినాలి. మన తండ్రులు కూడా, తండ్రుల గురించి నెక్స్ట్ మంత్ చెప్తాను. తల్లులు ఎంతగానో కష్టపడి మనల్ని జన్మనిచ్చి, మనల్ని 9 మాసాలు 9 months మనల్ని మోసి పచ్చం చేసి మనకు జన్మనిస్తే ఆ తల్లిని గౌరవించి సన్మానించవలసిన బాధ్యత బిడ్డలుగా మనకు ఉన్నది. రైట్ కదూ? నెంబర్ 1 చూడండి, బైబిల్లో నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేను మీకు చూపిస్తాను. ఎఫెస్సీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. విన్నారు కదా? మొట్టమొదటిగా చూడండి, నెంబర్ 1 గౌరవించాలి. రెస్పెక్ట్ యువర్ మదర్. గౌరవించాలి, రెస్పెక్ట్ యువర్ మదర్. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఇక్కడ, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము. రైట్. రెండో మాట, మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, జాగ్రత్త వింటున్నారు కదా, నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. రెస్పెక్ట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఎందుకో ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా చూడండి, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఫర్ దిస్ ఇస్ రైట్. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, this is the first command with the promise that it may go well with you, that you may live long in the land. నువ్వు దీవించబడాలి అనగా, నీకు సంతోషము, ఆనందము, సమాధానము ఉండాలి అనగా, మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటి అనగా, నీ తండ్రిని నీ తల్లిని, ప్రత్యేకంగా తల్లి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి తల్లిని మనము సన్మానించాలి. అడుగుతున్నాను ప్రశ్న ఈరోజు, తల్లిని సన్మానిస్తున్నామా? 9 మాసాలు మోసిన తల్లిని, పచ్చాలు చేసిన తల్లిని, తాను తినకుండా ఆ బరువు మోసి 9 నెలల బరువు మోసి, పుట్టిన తర్వాత కూడా నిన్ను ఒక ఊహొచ్చి నడవగలిగి నీకై నువ్వు పనులు చేసుకోగలిగిన వయసు వరకు ఆ తల్లి కష్టపడితే మనం చేయవలసిన బాధ్యత మొట్టమొదటిగా తల్లిని సన్మానించాలి. అనేకులు యవనస్తులు, ప్రీతముడు ప్రీచలం జాగ్రత్త వినాలి, అనేక యవనస్తులు తల్లులను దూషించే యవనస్తులు బిడలు నాకు తెలుసు. తల్లులను బూతు మాటలు మాట్లాడే కుమారులు కుమార్తెలు నాకు తెలుసు. తల్లులని వేధించి ఆ కన్నీరు పెట్టించే ఆ బిడలు నాకు తెలుసు. దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అన్నగా చెప్తున్న మాట, నీ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా తల్లిని కన్నీరు పెట్టించావు అనగా నీకు ఆశీర్వాదము కాదు. నీ తల్లిని వేధించావు అనగా అది నాకు దీవెన కాదు. తల్లిని హృదయాన్ని గాయపరిచావు అనగా నీకు నీ జీవితంలో శాంతి సమాధానము ఉండదు అని చెప్తానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ రాయబడిన మాట, తల్లిని తండ్రిని వారికి విధేయత చూపించాలి.
వారికి విధేయత చూపించాలి. విధేయత లేని బిడ్డలు నాకు తెలుసు. నాకు వచ్చే ఫోన్ కాల్స్లో 90% ఫోన్ కాల్స్, నా కుమారుడు నా కుమార్తె నా మాట వినటం లే. ఎందుకు మాట వినటం లే? నిన్ను కని మోసి నిన్ను పెంచి పెద్దవారుగా చేసి ప్రయోజకులుగా చేయాలని చేస్తే యవనస్తులు ఈ మధ్యలో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. జాగ్రత్త, ఇట్ ఈస్ ఎ వార్నింగ్. నీ సమయము ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఏ రోజు ఏమవుతుందో తెలియని దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎందుకంత గర్వము? ఏముందని గర్వం? చదువు లేదు, సంధ్య లేదు, ఉద్యోగం లేదు, విద్య లేదు, అయినప్పటికీ కూడా ఒక గర్వము. 24 గంటలు ఇంట్లో కూర్చుంటూ, 24 గంటలు రోడ్డు మీద తిరుగుతూ, 24 గంటలు బయట టైం వేస్ట్ చేస్తూ, ఇంటికొచ్చి మళ్ళా ఏదో తల్లి మీద దాదాగిరి, తల్లి మీద ఆడుదల చేసే కుమారులు నాకు తెలుసు. జాగ్రత్తగా సుమా, దేవుని ఉగ్రత రాకమునిపే నువ్వెందుకు దీవించబడతలేదో తెలుసా? జాగ్రత్తగా వినాలి నా మాట. తమ్ముడు, చెల్లెమ్మ, బ్రదర్, సిస్టర్, నీ జీవితంలో శాంతి సమాధానం ఎందుకు లేదో తెలుసా? నీ జీవితంలో దీవెన ఎందుకు లేదో తెలుసా? నీ జీవితంలో నీ హృదయాభిలాషలు తీర్చబడటం లేదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అనగా నీ తల్లిని నువ్వు సన్మానించటం లేదేమో, నీ తల్లిని నువ్వు గౌరవించటం లేదేమో. నీ తండ్రిని నువ్వు గౌరవించినప్పుడు నువ్వు దీర్ఘాయుషుగా ఉండదు. నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నువ్వు దీవించబడదువు అని దేవుని ఇది నేను చెప్పుడు కాదు, దేవుని వాక్యం చెప్తుంది. రెస్పెక్ట్, తల్లిని గౌరవించాలి. అందుకనే ఈ వర్తమానము, ఈ మే నెల సిరీస్ అంతా తల్లిదండ్రుల బిడ్డల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. తల్లిని సన్మానిస్తున్నామా? తల్లిని గౌరవిస్తున్నామా? తల్లిని కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని విడిచిపెట్టే కుమారులు నాకు తెలుసు. నేను అనకూడదు, కానీ నేను అమెరికా దేశంలో ఉన్న 23 సంవత్సరాల్లో అక్కడ తెల్లవాళ్ళు మనవాళ్ళు కూడా ఈ మధ్యలో పాటిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు కొంచెం ముసలి వాళ్ళు అయ్యారంటే తీసుకెళ్ళి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు. ఎంత విచారకరమైన సంగతి కాదు? తల్లిదండ్రులు ఎంత కష్టపడి, డొక్కాడితే రెక్కాడదు, వారు పస్తులుండి, నా మాట వింటున్నారు కదా, వారు పస్తులుండి నిన్ను పెంచి, వారు బట్టలు కొనుక్కోకుండా నీకు కొని, వారు సుఖపడకుండా నువ్వు సుఖపడాలని, వారు ఆరోగ్యం ఉన్నా లేకుండా నువ్వు ఆరోగ్యం ఉండాలని త్యాగపూర్వకంగా నిన్ను పెంచితే, వారు పెద్ద అయిన తర్వాత వారి చేయి పట్టుకొని వారికి ఆసరాగా ఉండవలసిన కుమారుడు, ఆసరాగా ఉండవలసిన కుమార్తె, ప్రేమించవలసిన కుమారులు, బిడ్డలు వారు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి అనాథ ఆశ్రయంలో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో విడిచిపెడుతున్న బిడ్డలు నాకు తెలుసు. ఎంత విచారకరమైన సంగతి. వాక్యం వింటున్న బిడ్డలు గమనించవలసిన విషయం. ఈ రాత్రి నువ్వు వాక్యం వింటున్నావేమో, ఈ నిరీక్షణ సమయం ద్వారా నువ్వు వాక్యం వింటున్నావేమో. నీ తల్లిని బాధ పెట్టి ఉంటే, నీ తల్లి హృదయాన్ని నువ్వు గాయపెట్టి ఉంటే, నీ తల్లిని నువ్వు అనరాని మాటలు అంటూ ఉంటే, దిస్ ఈస్ ద డే. ఈరోజు నువ్వు పశ్చాత్తాప హృదయంతో నీ తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి. నీ తల్లిని నువ్వు క్షమాపణ అడిగే, అమ్మ నన్ను క్షమించు, నన్ను క్షమించు, నీ హృదయాన్ని గాయపెట్టాను, నేను అనరాని మాటలు అన్నాను, అందుకే నా జీవితంలో శాంతి సమాధానం లేదు, అందుకే నా జీవితంలో ఎదుగుదల లేదు, అందుకనే నేను నా జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా శాంతి లేదు, సమాధానం లేదు, జీవితాన్ని జీవిస్తున్నాను. ఇంకో మాట చెప్పాలా? ఇది చెప్తే కొంతమందికి స్పర్జనని ఎలాగే చెప్తాడు, స్పర్జనకి మా తల్లి గురించి తెలియదు అని అనుకుంటున్నారు. మంచిది, మీ తల్లి గురించి నాకు తెలియకపోవచ్చు. ఇంకో మాట, నేను ఎక్కడ మ్యారేజ్ కాన్ఫరెన్సెస్లో తల్లిదండ్రుల గురించి మాట్లాడిన ఒక మాట చెప్తాను. నీ తల్లి తండ్రి ఎటువంటి వారైనా, వింటున్నారు కదా, నీ తల్లి తండ్రి ఎటువంటి వారైనా నువ్వు వారిని సన్మానించి గౌరవించవలసిన బాధ్యత నీది ఉంది. ఎందుకు అనగా దేవుని బిడ్డగా, బికాజ్ యూఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించవలసిన బాధ్యత నీది. నీ ప్రవర్తన చూసి, నీ ప్రేమ చూసి, నీ అనురాగం చూసి వారు మారు మనసు పొందాలి కదా. ఈ మాట చెప్తా ఉంటే మా నాన్నగారు జోషి గారు గుర్తొచ్చారు. మా తాత నాయనమ్మ చదువులేని వారు, మోటివారు, అసలు వారు ఇలిటరేట్స్. నాన్నగారు మారు మనసు పొంది, నాన్నగారు భక్సింగ్ గారు సాధు గారి దగ్గర ఉండి దేవుని వాక్యం తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత మా నాన్నగారు మా తాతకి ఆ నాయనమ్మకి రక్షణ సువార్త చెప్పారు. నాకు ఇంకా గుర్తు, మా నాన్నగారు ప్రపంచవ్యాప్తంగా తెలిసిన దైవజనుడు, అనేక దేశ విదేశాల్లో దేవుని వాక్యం చెప్పిన గొప్ప దైవజనులు. తెలుగు రాష్ట్రాల్లో జోషి గారు లేకపోతే జోషన్న అంటే తెలియని వారు ఉండరు. అటువంటి కుమారుడు తన బాధ్యత ఏ రీతిగా నెరవేరుస్తున్నారు చూడండి. ఎప్పుడైతే మా నాయనమ్మకి అనారోగ్యంగా ఉందో, మా నాయనమ్మకి ప్రతి మధ్యాహ్నము లంచ్ పెట్టేవారు. స్పూన్లో తీసి లంచ్, తినలేని పరిస్థితుల్లో లంచ్ పెట్టేవారు.
మా తాతను నడవలేని పరిస్థితుల్లో నాన్నగారు చేయి పట్టుకొని మా ఇంట్లోనే ఉండేవారు. మా తాతగారు ఆ తాతను చేయి పట్టుకొని నడిపించేవారు, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు. ఈ మధ్యలో అటువంటి కుమార్తెలు కరువైపోయారంతే. ఎప్పుడు చూసినా డబ్బు, ఎప్పుడు చూసినా ఆస్తులు, ఎప్పుడు చూసినా మాకేమొస్తుందా, ఎప్పుడెప్పుడు లాగేసుకుందామా, ఎప్పుడెప్పుడు తీసేసుకుందామా అనే దురబుద్ధితో జీవిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ప్రేమించి రీతిగా బిడలు ఉండటంలే. ఎంత విచారకరమైన సంగతి. ఈ వర్తమానం వింటున్న నీవు గమనించవలసిన విషయం రెస్పెక్ట్. ఇంకో మాట చూపిస్తారు చూడండి. ఇప్పుడు మనం నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? పిల్లలారా ప్రభువునందు, చూసారా, ప్రభువునందు, ఇన్ క్రైస్ట్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ గాడ్, ఇన్ ద లార్డ్. ప్రభువునందు మీరు, ఎందుకనగా మారు మనసు, ఇంకో మాట చెప్తున్నాను జాగ్రత్తగా, మారు మనసు పొంది దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు, బాప్తిసం పొందిన నీవు, క్రీస్తులో జీవిస్తున్న నువ్వు చేయవలసిన పని ఏంటి అనగా మీ తల్లిదండ్రులకు విధేయతులై ఉంటున్నావా? విధేయత చూపిస్తున్నామా? కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పీక్కొని తినేస్తారు. విధేయత లేదు అసలు, ఇష్టానుసారంగా కన్నీరు గారిపిస్తారు అంతే. దేర్ ఈజ్ నో ఒబీడియన్స్. ఒబే యువర్ పేరెంట్స్. ఈ మధ్యలో గ్యాజెట్స్ ఎక్కువైపోయాయి, సెల్ ఫోన్లు ఎక్కువైపోయాయి, నాలెడ్జ్ ఎక్కువైపోయింది కాదు. నెక్స్ట్ జనరేషన్ ఏదన్నా తల్లిదండ్రులకు చెప్పే పిల్లలు బయలుదేరారు అంతే. మనం ఇంక నేను చెప్పాలంటే రోజంతా చెప్పవచ్చు. తల్లిదండ్రులకి పాఠాలు నేర్పే బిడ్డలు కొంతమంది ఉంటారు. అరే తల్లిదండ్రులు ఏదని చెప్తే ఇక్కడికి వెళ్ళకరా బాబు అంటే నీకేం తెలుసు, నువ్వు ముసలోడు, నీకు చదువు లేదు, ఏం లేదు, నీకేం తెలుసు. అరే ఈ అమ్మాయితో తిరగకరా, ఈ అబ్బాయితో తిరగకరా అంటే నీకు తెలీదు మమ్మీ, నీకు తెలీదు. అరే ఈ బండ్ల మీద రీతిగా ఫాస్ట్కి వెళ్ళకరా అంటే నీకు తెలీదు మమ్మీ. ఫ్యాషన్. ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. ఒక తల్లి ఫోన్ చేసింది నాకు. బాబు నా గురించి ప్రార్థన చేయ. ఎందుకమ్మా అన్న అంటే, అంకుల్ లేరు నాయన అంటే, చెప్పమ్మా మేము ప్రార్థన చేస్తానంటే, అంకుల్ చనిపోయి సుమారు 5 సంవత్సరాలు అవుతుంది అంటే, నాకు తల్లి ఏడుస్తూ చెప్తుంది, నాకు ఒకే ఒక కుమారుడు వేధించుకొని తినేస్తున్నాడు, ఉద్యోగం చేయడు, చదువుకున్నాడు, ఉద్యోగం చేయడు, ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు కొత్తగా వారు ఫ్రెండ్స్ ఏదో బైక్ కొన్నారంట స్పర్జనయ్య. బాబు 2.5 లక్షలు నన్ను రోజు వేధించేస్తున్నాడు. ఏం చేయాలో తెలియటంలే. నేనేదో డబ్బు సమకూర్చాను, వాడు వివాహం చేద్దామని డబ్బు సమకూర్చి వాడు వివాహం చేసి చనిపోతే చాలు అని అనుకుంటున్నాను. ఎప్పుడు దొంగలించాడో నాకు తెలియదు. 2.5 లక్షలు దొంగలించి బైక్ కొనేశాడు. విచారకరమైన సంగతి. తల్లి ఏడుస్తుంది. అయ్యో అమ్మ నేను ప్రార్థన చేస్తానంటే అక్కడ ఆగలే. జాగ్రత్త వినాలి తమ్ముళ్ళు, జాగ్రత్త వినాలి. అక్కడ ఆగలేదు. అమ్మ నేను బాబు గురించి ప్రార్థన చేస్తానంటే, లేదు నాయన విను బాబు, 2.5 లక్షలు పెట్టి బండి కొన్నాడు, వారంలో అది రేసింగ్కి వెళ్ళి యాక్సిడెంట్లో అకస్మాత్తుగా మరణించాడు. ఒంటరిగా మిగిలిపోయాను. ఏం చేయాలో తెలియటం లేదు. నా హృదయంలో బాధ తీరటం లేదు. బాబు స్పర్జన్ వర్తమానం వింటున్నాను, నా గురించి ప్రార్థించాను. జాగ్రత్త వినాలి తమ్ముళ్ళు, జాగ్రత్త వినాలి. మీరు చేసే పనులు దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద పేరెంట్స్. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, తల్లిదండ్రులకు బిడ్డలను సమాధి చేయడం ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. జాగ్రత్త. ఈరోజు వర్తమానం వింటున్న నీవు తల్లిని వేధిస్తున్నావా? తల్లిని కన్నీరు పెట్టిస్తున్నావా? నీకు ఆశీర్వాదం కాదు. తల్లి హృదయాన్ని గాయపరుస్తున్నావా? నీకు దీవెన కాదు. ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. అన్న ఈరోజు ఈ వర్తమానం నేను విన్నాను, ఈరోజు నుంచి తల్లిని నేను గౌరవిస్తాను. నూతన నిబంధన గ్రంథంలోనే కాదు, పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక గ్రంథం చూడండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చూసారా, ఎఫ్ఎస్సి పత్రికలో మనం ఇదే చదవం, పాత నిబంధన గ్రంథంలో కూడా ఇదే చదవం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. రెస్పెక్ట్ అండ్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. పాయింట్ నెంబర్ 1, రెస్పెక్ట్. వారిని సన్మానించాలి, వారిని నువ్వు ఆనర్ చేయాలి. తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు అప్పుడు నువ్వు దీర్ఘాయుషిగా ఉండవు. ఇంకొక వచనం చూపిస్తా చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా
నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చూసారా, దీర్ఘాయుష్, దీవెన, దీర్ఘాయుష్. ఎఫ్ఎస్సి పత్రికలో దీర్ఘాయుష్, ద్వితోపదేశ కాండంలో దీర్ఘాయుష్, నిర్గమాకాండంలో దీర్ఘాయుష్. నువ్వు దీవించబడ ద ఫార్ములా ఫర్ బ్లెస్సింగ్. ఈరోజు ఏది అర్థం కాకపోయినా ద ఫార్ములా ఫర్ సక్సెస్. ఏదో 7 స్టెప్స్, ఆ స్టెప్స్, ఈ స్టెప్స్ బుక్ చదవవసరం లే. దేవుని వాక్యం బైబిల్ చదివితే చాలు. ద ఫార్ములా ఫర్ సక్సెస్ ఈజ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, ఆనర్ యువర్ పేరెంట్స్. ద ఫార్ములా ఫర్ సక్సెస్, నువ్వు దీవించబడాలి, నువ్వు అభివృద్ధి చెందాలి అనగా నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ప్రత్యేకంగా నీ తల్లిని నువ్వు గౌరవించాలి, నీ తల్లిని నువ్వు సన్మానించాలి. అప్పుడు దీర్ఘాయుష్గా ఉంటావు కదా. దేవుని వాక్యం చెప్తుంది, గాడ్స్ వర్డ్ ఈజ్ సేయింగ్ నువ్వు దీర్ఘాయుష్గా ఉండాలి, నువ్వు దీవించబడాలి అనగా నీ తల్లిని తండ్రులను సన్మానించాలి. సన్మానిస్తున్నామా? ఈరోజు సన్మానించకపోతే ఒక తీర్మానం చేసుకుందాం. నా హృదయము, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంతో మాట్లాడాడు. నా తల్లి నన్ను ఎంతగానో బాధపడుతుంది, అనరాని మాట్లాడుతుంది, నన్ను వేధిస్తుంది, నా హృదయాన్ని గాయపరిచింది. కానీ మీరు చెప్పిన మాట, నేను దేవుని కుమారుడు, దేవుని కుమార్తెను కాబట్టి, దేవుని రక్తము చేత కడగబడి నేను క్షమించబడ్డాను కాబట్టి, నేను బాప్తిసం పొందాను కాబట్టి, నేను దేవుని బిడ్డను కాబట్టి, నేను దేవుని చెప్పిన రీతిగా నేను ఫాలో అవుతాను. దేవుడు నన్ను సన్మానించమన్నాడు, నేను సన్మానిస్తాను. దేవుడు నన్ను వారిని గౌరవించమన్నాడు, నేను గౌరవిస్తాను అనే తీర్మానం తీసుకునే వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈరోజు ప్రత్యేకంగా ఒక తీర్మానం, తల్లులు వీక్షిస్తుంటే, అమ్మ మీ బిడ్డలు మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడితే యాక్సెప్ట్ దట్ ప్రేయర్. మీ గురించి నేను కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మా తల్లిగారు కూడా వీక్షిస్తే మా తల్లిగారి గురించి కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీవించండి. మన తల్లులను మనం గౌరవిద్దాం, మన తల్లులను మనం విధేయత చూపిస్తాం, మనం దీవించబడదాం. నువ్వు నేను దీవించబడాలి అనగా తల్లిని గౌరవించాలి, తల్లిని సన్మానించాలి. ప్రార్థన చేసి, ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఇంతవరకు తల్లులను మేము ఏ రీతిగా గౌరవించాలి, ఏ రీతిగా సన్మానించాలో మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా ఈరోజు ఎంతమంది తమ్ముళ్ళు, చెల్లెలు, బ్రదర్స్, సిస్టర్స్ నిర్ణయం తీసుకుంటున్నారు వారి తల్లుల్ని గౌరవించాలని, సన్మానించాలని, నాయన వారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభువా. తల్లులను మీరు మాకు ఇచ్చి ప్రార్థించే తల్లులుగా ఆయన మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. వీక్షిస్తున్న ప్రతి తల్లిని కూడా నీ కృపా హస్తాల్లో పెడుతున్నాను. మంచి ఆరోగ్యము, బలమైన శక్తిని, దీర్ఘాయుష్ని వారికి అనుగ్రహించమని, తల్లుల్ని సన్మానించి గౌరవించే ఆయన హృదయాన్ని మీరు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.